హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో వరలక్ష్మి వ్రతాలు అయితే వస్తున్నాయి కదా, సో అందుకోసమని పూజా సామాగ్రి అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అండ్ మీరు ఎవరైనా పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే హ్యాపీగా చూడండి. సో ఇదైతే పార్ట్ 2 అనమాట. ఇందులో మనకు పూజకు కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు అయితే చూడండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక్కొక్క ఐటమ్ అయితే మీ ముందుకు చూపిస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి, సో ఇవేంటి అంటే అమ్మవారి పాదాలు, ఇవి అమ్మవారి చేతులు. సో ఇవి మన అమ్మవారికి అలంకరించుకోవచ్చు. ఇలానైతే 2 హ్యాండ్స్ వస్తాయి. చూడండి స్టోన్ ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ ఎంత బాగుందో చూడండి. ఇవైతే అమ్మవారి హ్యాండ్స్. సో ఇవైతే పాదాలు అన్నమాట. ఈ పాదాలలాగా అలంకరించుకోవచ్చు. అండ్ నేను మీకు వీటిని ఎలా అలంకరించుకోవాలన్నా కూడా మళ్ళీ లాస్ట్ వరకు చూపిస్తాను. ఇవైతే పాదాలు అన్నమాట. ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్. ఇది వచ్చేసి మన నెక్స్ట్ ప్రోడక్ట్. సో మీ అందరికి తెలిసిందే కదా, కుబేర కొంచెం అని అంటారు. ఇదైతే కుబేర కొంచెం బౌల్ అన్నమాట. ఈ మోడల్లో వస్తాయి మనకు బౌలు. ఈ కుబేర కొంచెం ఇంట్లో పెట్టుకుంటూ మనకు లక్ష్మీదేవి అనేది మన ఇంట్లో ఎప్పటికీ నిలకడగా ఉంటుంది అన్నమాట. అమ్మవారి విగ్రహం కూడా వచ్చారు. ఇదైతే అమ్మవారి విగ్రహం, చిన్నగా అమ్మవారి విగ్రహం ఇచ్చారు. ఇలా కుబేర బౌల్ని ఇలా పెట్టుకొని, ఇలా అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని, ఈ కాయిన్ కూడా ఇలా పెట్టుకొని, ఇందులో గవ్వలు, చిట్టి గాజులు, పసుపు, కుంకుమ, మనకి ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి. అవి ఏవేవి ఐటమ్స్ అవన్నీ మీరు ఏమేమి ఇందులో పెట్టుకుంటారో అవన్నీ పెట్టుకొని మన పూజ గదిలో ఒక సైడ్కి పెట్టుకోవాలన్నమాట. సో ఇది అయితే అదన్నమాట. సో దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒకసారి అయితే మీరే చూడండి. ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్. ఇదైతే కలశం అన్నమాట. సో చూడండి, అమ్మవారి ఒక్కొక్క రూపం అయితే ఇట్లా సైడ్కి మనకు కలశానికి వస్తుంది. ఇక్కడ ఒక రూపం, ఇక్కడ ఒక రూపం, మొత్తం మనకు అమ్మవారి ఎన్ని రూపాయలు ఉంటే అన్ని రూపాయలు ఈ కలశానికి వస్తాయి. బ్రాస్ కలశం అన్నమాట. ఇది నాకు అరౌండ్ 1500 అలా పడింది. చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు వచ్చే వరలక్ష్మి వ్రతానికి అయితే మనం కలశం లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇంకేమైనా పూజలు చేసుకున్నా కూడా కలశం లాగా యూజ్ చేసుకున్నాం, చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, ఆ డిజైన్ కానీ ఆ క్వాలిటీ కానీ ఎంత ప్రీమియంగా ఉందో. ఇక్కడనైతే అమ్మవారి 9 రూపాయలు వస్తాయి. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి అని ఇలా అన్ని అమ్మవార్ల విగ్రహాలు సైడ్కి ఇట్లా వస్తాయి. అండ్ కిందనైతే ఇలా ఉంది, లోపలనైతే ఇలా ఉంది. ఇది కావాలంటే డెఫినెట్గా తీసుకోండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి దియాస్ అన్నమాట. ఇవైతే చాలా బాగున్నాయి. బయట మనం చాలా ఎక్కువ ప్రైస్ పెట్టి తీసుకుంటాం కదా, మీషోలో అయితే చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి. ఒకసారి చూడండి మీరే, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఎంత ప్రీమియం క్వాలిటీలో ఇచ్చారో. సో ఇలా అయితే వస్తాయి, మంచి క్వాలిటీలో ఇచ్చారు. బయట మనకు అరౌండ్ 2000, 3000 అలా తీసుకుంటారు, బట్ మీషోలో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి. ఒకసారి చూడండి వీటి క్వాలిటీ. సో ఇలానైతే వచ్చాయి. వీటిని కూడా అస్సలు మిస్ చేసుకోకండి. ఇవైతే మనకు ప్రతి పూజలో ఖచ్చితంగా ఉండాల్సిన ఐటమ్, ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. ఇవైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి అండ్ చాలా బాగా వచ్చాయి. ఈ క్వాలిటీ మనకు బయట ఎక్కడ కూడా దొరకదు. ఇంత మంచి క్వాలిటీకి ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నారంటే చాలా అంటే చాలా వర్త్. ప్యాకేజింగ్ అయితే చాలా నీట్గా ప్యాకేజ్ ఇచ్చారు. అన్నీ కూడా బబుల్ ర్యాప్, మనకు 3-4 బబుల్ ర్యాప్ చేసి ఇచ్చారు. సో ఇదైతే జర్మన్ సిల్వర్ ఐటమ్ అన్నమాట. ఇందులో మనం పసుపు, కుంకుమ, గంధం, అక్షంతాలు ఇలా మనం పోసుకోవచ్చు. ఇందులో మనం పూజలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే జర్మన్ సిల్వర్ ఐటమ్. ఇది నాకు 500 అలా పడింది. బయటనైతే మనకు మినిమం 1000 అలా పడుతుంది ఖచ్చితంగా. సో మీరే చూడండి, క్వాలిటీ అయితే ఇలా ఉంది. అండ్ ఇలా వస్తుంది, ఇక్కడ కిందనైతే ఇలా వస్తుంది. ఇందులో ఇంకా 3-4 డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చింది తీసుకోండి, వాటి లింక్స్ కూడా యాడ్ చేస్తాను. సో ఇదైతే ఇలా వచ్చిందన్నమాట. సో నచ్చితే డెఫినెట్గా తీసుకోండి. ఇవి కూడా జర్మన్ సిల్వర్ ఐటమ్స్. ఇవి మనం దేవునికి ప్రసాదం పెడతాం కదా, సో ఈ కప్స్లలో పెట్టుకోవచ్చు. చిన్న చిన్నగా క్యూట్గా ఉన్నాయి చూడండి. ఒక్కొక్కటి ఇంత సైజ్ వస్తాయి అన్నమాట. ప్యాక్ ఆఫ్ 3 వస్తాయి ఇవి. ఇంత సైజు మనం దేవునికి నైవేద్యాలు పెట్టేటప్పుడైనా కానీ, పిల్లలకు చిన్న పిల్లలకు ప్రసాదాలు ఇచ్చేటప్పుడైనా కానీ యూజ్ చేయొచ్చు. లేదా కుంకుమ, పసుపు, గంధం వీటికైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అని ఈ ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ట్రై చేయండి ఒకసారి. ఇదైతే అమ్మవారి ఫేస్ అన్నమాట. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదంతా స్టోన్ అన్నమాట. ఇదంతా మనకు కిరీటం లాగా ఇచ్చారు. సపరేట్ కిరీటం తీసుకొని అమ్మవారి ఫేస్ తీసుకోవడం కన్నా ఇలా తీసుకోవడం బెటర్. ఇలా మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది, ఇదంతా కూడా స్టోన్ వర్కే. అండ్ ఇక్కడ మనకు అమ్మవారికి చూడండి ఇయర్ రింగ్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఇటు సైడ్ ఇస్తారు. అండ్ స్టోన్ కానీ, నోస్ పిన్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, ఇక్కడ నెక్ సెట్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు. సో ఇలాంటివి తీసుకుంటే చాలా బాగుంది. మనకి లైఫ్ టైం యూజ్ అయిపోతాయి. ఇక ఒక్కసారి తీసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ సారికి కూడా మనకి ఇవి యూజ్ అవుతాయి. ఎవరు కూడా మిస్ చేసుకోకండి. సో
సో ఇవి కూడా మనకు జర్మన్ సిల్వర్ దీపక్ దియాస్ దీపక్ కుందులు అన్నమాట. సో ఇలానైతే వస్తాయి పైన. ఇవి జర్మన్ సిల్వరు, కిందనైతే ఇలా వస్తాయి. ఇక్కడ చూడండి ఇలా, ఇక్కడ మనకి ఇలా వస్తుంది, ఇక్కడ పికాక్ మోడల్లో వస్తుంది. సో ఇవైతే ఇంకొక మోడల్ అన్నమాట. మీకు బ్రాస్ మోడల్లో కావాలంటే అవి తీసుకోవచ్చు, లేదు మాకు చిన్నగా జర్మన్ సిల్వర్లో చాలు అంటే ఇవి తీసుకోవచ్చు. ఇవి 2 అయినా తీసుకోవచ్చు, మీ చాయిస్. ఇక మీకు అదన్నా ఇది ఏది నచ్చితే అది, మీరు ఏది అఫర్ట్ చేయగలిగితే అది తీసుకోండి. సో ఇవి కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. సో నచ్చితే ఇవి కూడా ట్రై చేయండి, వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇదైతే ఇంకొక ప్రోడక్ట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి ఫేస్ అన్నమాట. పైన ఇలా మనకి ఇలా మల్లెపూలు వస్తాయి, ఇక్కడ మనకు ఫ్లవర్స్ వస్తాయి. ఇక్కడ అమ్మవారికి జడలో ఇలా స్టోన్స్తోని ఇలా అలంకరించారు. సో ఇలానైతే ఇయర్ రింగ్స్ వస్తాయి, ఇలా నెక్ సెట్ వస్తుంది. అండ్ అమ్మవారి జడకు కూడా మంచిగా అలంకరించారు. అండ్ జడ బిల్లలు పెట్టారు, కుచ్చులు పెట్టారు. సో ఇదైతే అమ్మవారి ఫేస్ అన్నమాట. మీరు ఇలా కావాలన్నా తీసుకోవచ్చు. ఇంకొక వెరైటీ పెడితే ఇంకొక డిఫరెంట్ టైపు జడ బిల్లలు కూడా ఎంత నీట్గా ఇచ్చారు. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది అమ్మవారి జడ ఉన్న జడ బిల్లలు, జడ గంటలు. ఫ్రంట్లో అయితే ఇలా ఫేస్ ఇచ్చారు. ఇదంతా అలంకరణ చూడండి, సూపర్గా ఉంది కదా అసలు. చూడండి ఇది ఒక ప్రోడక్ట్ అనమాట. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ అన్నమాట. ఇది మనం రిటర్న్ గిఫ్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ నాకు ప్యాక్ ఆఫ్ 12 వచ్చాయి. సో ఇవైతే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వస్తాయి అన్నమాట. చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వచ్చింది. ఫస్ట్ అయితే ఇది చూపెడతాను. ఫ్రంట్లో ఇలా వినాయకుడు వస్తాడు. అండ్ ఇక్కడ మనకు లేస్ ఇస్తారు. చూడండి ఇక్కడ నారాయణ పట్టు లేస్ ఇస్తారు. అండ్ ఇక్కడ కోలం డిజైన్ అనేది ఇస్తారు. అండ్ ఇక్కడ మనం పట్టుకోవడానికి కూడా ఇలా స్టిఫ్గా ఉంటుంది. లోపలనైతే జిప్ ఇచ్చారు. మీకు నచ్చితే ఇది మంచిగా యూజ్ చేసుకోవచ్చు. రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇలా జిప్ అనేది క్లోజ్ చేసుకొని మంచిగా రిటర్న్ గిఫ్ట్ లాగా కూడా ఇవ్వచ్చు. వస్తాయి అన్నమాట. సో మీకు నచ్చితే ఇది కూడా మీరు రిటర్న్ గిఫ్ట్ లాగా ఇవ్వాలనుకుంటే ఇవి డెఫినెట్గా తీసుకోండి. ఇందాక నేను మీకు బ్యాగ్స్ చూపెట్టాను కదా రిటర్న్ గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు అని. అందులో మనము ఈ లక్ష్మీదేవి వారి విగ్రహం కూడా ఇవ్వచ్చు. చిన్న లక్ష్మీదేవి లాకెట్ వస్తుంది, కింద పసుపు కుంకుమ వస్తుంది. వాయినం అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా వరలక్ష్మి వ్రతానికి. సో అలాంటి ఒక బ్యాగ్ ఇచ్చి అందులో పసుపు కుంకుమ ఇలా ఇస్తే చాలా సూపర్గా ఉంటుంది. ఇది మన ఇంకొక ప్రోడక్ట్. సో ఇవి కూడా దియాస్ అన్నమాట. ఇవి చిన్న సైజ్ దియాస్. ఇవి సపరేట్ వస్తాయి, మనం స్టిక్ చేసుకోవాలి. చూపిస్తాను. ఇలా సపరేట్ వస్తాయి. ఇక్కడ మనం ఇట్లా స్క్రూని ఫిట్ చేసుకోవాలి. స్క్రూని ఫిట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఇంకొక స్క్రూని ఫిట్ చేసుకోవాలి. ఇలా మనకు దియా అయితే రెడీ అయిపోతుంది. ఇవైతే చిన్న సైజ్ దియా, ఎవరికైనా యూజ్ అయితే. చిన్న రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళకు, పూజా మందిరం చిన్నగా ఉంటుంది కదా, సో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే ఇలా వచ్చింది. పెద్దవి మాకు వద్దు అనుకునే వాళ్ళైతే ఈ చిన్నవి ట్రై చేయండి, సింపుల్గా చాలా బాగున్నాయి. సో ఇదైతే ఇదన్నమాట. ఇంకొకటి అన్నమాట. ఇది ప్యాక్ ఆఫ్ 2 వస్తాయి. ఇలా 2 అయితే వస్తాయి. ఇలా సపరేట్ ఇస్తారు. మనం 2 ఇలా ఫిక్స్ చేసుకోవాలి. అయినా తీసుకోవచ్చు. అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఒకసారి అయితే మీరు తీసుకొని చూడండి. మీకు నచ్చితే ఉంచుకోండి, లేదంటే రిటర్న్ చేయొచ్చు. ఎందుకంటే మనకు 14 days రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది. సో నచ్చితే మాత్రం ఉంచుకోండి. సో ఇవన్నమాట. ఇవి ఇంకొక మోడల్ అన్నమాట, చిన్న సైజ్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక ప్రోడక్ట్ అన్నమాట. సో ఇది కూడా మనకు చాలా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు. ఇది జర్మన్ సిల్వర్ ప్లేట్ అండ్ ఇవి దియాస్ అన్నమాట. చిన్న దియాస్ ఇవి చిన్న పూజలకు యూజ్ అవుతాయి. సో జర్మన్ సిల్వర్ ప్లేట్ అయితే ఇలా వస్తుంది. ఫ్రంట్ ఇలా వస్తుంది, బ్యాక్ ఇలా వస్తుంది. ఒకసారి మీరే చూడండి ఎంత స్టిఫ్గా ఉందో. అండ్ ఇవైతే మనకు దీపాలు పెట్టుకోవడానికి చిన్నవి. ఒకసారి చూడండి, చిన్న దియాస్ అన్నమాట. ఇవి మనకి వెండి అని చెప్పినా కూడా ఈజీగా నమ్ముతారు, ఎందుకంటే అంత బాగున్నాయి. సో ఇదైతే ఇది అన్నమాట. ఇవి 2 ప్యాక్ ఆఫ్ 2 ఇవి వస్తాయి, ఒక ప్లేట్ వస్తుంది. ఇలానైతే సెట్ వస్తుంది. ఇది మనది ఇంకొక ప్రోడక్ట్ అన్నమాట. చేసి చూపిద్దాం. సో ఇవేంటి అంటే మ్యాట్స్ అన్నమాట. ప్యాక్ ఆఫ్ 2 వస్తాయి. సో ఇలానైతే మ్యాట్స్ వస్తాయి. మీరు పూజలు చేసినప్పుడు మన
మనం డైలీ యూజ్ చేసే మ్యాట్స్ యూజ్ చేసుకొని కూర్చుంటాం కదా, వాటికన్నా ఇవి మనం యూజ్ చేసుకొని ఇవి మనం వేసుకొని కూర్చుంటే చాలా బాగుంటాయి. ఇవి మనకు సపరేట్ పూజకని యూజ్ చేసుకుంటే అయిపోతుంది, ఎందుకంటే మనం అందమే వస్తాయి కాబట్టి, ఓన్లీ సింగిల్ పర్సన్ కూర్చునేలాగా వస్తాయి కాబట్టి. సో ఇదైతే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఎప్పుడైనా మనం పెద్ద పెద్ద పూజలు వేసుకున్నప్పుడు పంతులు, పూజారి, అయ్యవారి ఇలా వస్తారు కదా, వాళ్ళకు వేసినా కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు కూర్చొనికి వేసినా కూడా, లేదా చిన్న పిల్లలకైనా వేసుకోవచ్చు, లేదా భార్య భర్తలైనా కానీ ఇట్లా 2 వేసుకొని కూర్చోవచ్చు. సో ఇలానైతే ఉన్నాయి. వీటి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఈ ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి ఒకసారి. అండ్ ఇందులో ఫ్రీ గిఫ్ట్ కూడా పంపించారు మనకు. లాకెట్, శివయ్య లాకెట్ పంపించారు. కొన్ని మీషో వాళ్ళు మనం ఏమన్నా ఆర్డర్ చేసుకుంటే మనకు ఫ్రీ గిఫ్ట్ అనేది ఒకటి పంపిస్తారు, లాకెట్ అన్న లేదంటే ఇంకేమన్నా ఫ్రీ లాకెట్స్ అలా పంపిస్తారు. సో ఇవైతే ఇంకొక మోడల్ అన్నమాట. మీకు ఫస్ట్ పెద్ద సైజ్ చూపెట్టినా కదా, మీకు అది నచ్చితే అది తీసుకొని, తర్వాత జర్మన్ సిల్వర్లో చూపెట్టాను, తర్వాత బ్రాస్లోనే చాలా స్మాల్ అంటే స్మాల్ చూపెట్టాను. ఇవి మీడియం అన్నమాట, ఇవి మీడియం. ఇవి కూడా మీరు ఇవి తీసుకోవాలనుకుంటే తీసుకోవద్దు, మాకు అంత పెద్ద వద్దు, మరీ అంత చిన్న వద్దు, మీడియం కావాలంటే ఇవి కూడా తీసుకోవచ్చు. ఇవైతే ఇలా వచ్చాయి, కిందనైతే ఇలా వస్తుంది అండ్ పైన ఇలా వస్తుంది. సో సింపుల్గా ఇలా వస్తాయి ఇవి కూడా. వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది, నచ్చితే ఇవి కూడా ట్రై చేయండి. సో ఇది కూడా మీకు ఇందాక జర్మన్ సిల్వర్ ప్లేట్ అండ్ పూజా దియాస్ చూపెట్టాను కదా, ఇదైతే ఇంకొకటి జర్మన్ సిల్వర్ ప్లేటు. ఇది ఏంటంటే ఇందులో మనం పసుపు కుంకుమ పోసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా అయితే మన ప్లేట్తో మొత్తం సెట్ వస్తుంది, ఇలా మొత్తం సెట్ వస్తుంది. మీరు దీన్ని సిల్వర్ అన్నా కూడా నమ్మేస్తారు. ఒకసారి చూడండి అంత బాగుంది. బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది అండ్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా వస్తుంది. అండ్ ఇవి కుందులు అయితే ఇలా వస్తాయి, దీని లోపలనైతే ఇలా ఉంది, ఇట్లా వస్తాయి కుందులు, ఇలానైతే వస్తాయి. మీరు వెండన్నా కూడా ఈజీగా నమ్ముతారు. చూడండి ఇలానైతే మొత్తం సెట్ వస్తుంది. ఇవైతే అమ్మవారి స్టాండ్స్, మనకు ఒక్కొక్క మోడల్లో వస్తుంది. ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, సంతానలక్ష్మి, అష్టలక్ష్మి. ఇవైతే ఇలా ప్యాక్ ఆఫ్ 8 or 9 వస్తాయి. అమ్మవారి ఒక్కొక్క రూపం వస్తుంది. ఇలా మనకి స్టాండ్స్ ఇస్తారు, ఇలా అమ్మవారి రూపాలు వస్తారు. ఇలా ఉన్న అమ్మవారికి ఇక్కడ ఇలా ఇస్తారు. దీనిలో ప్లేస్ చేసుకోవాలి, ఇక్కడ ప్లేస్ చేసుకొని దీపం పెట్టుకోవాలి మనం. ఇది మనం పూజలు చేసుకోవడానికి మనకు పీట అన్నమాట. ఇందులో మనం వరలక్ష్మి వ్రతాలైనా కానీ, వినాయక చవితికి అయినా కానీ, లేకపోతే నవరాత్రులకైనా కానీ, ఏదైనా పూజ చేసుకోవాలనుకుని సత్యనారాయణ పూజ అయినా కానీ, సప్త శనివారాల వ్రతం అయినా కానీ ఇది యూజ్ చేసుకోవచ్చు. మనం మంచిగా దీని మీద అమ్మవారిని అయినా కానీ, దేవుడిని అయినా కానీ అలంకరించుకోవచ్చు. సో ఇలానైతే ఇలా ఉంటుంది. బ్లాక్ సైడ్ మోడల్లో వస్తాయి, జర్మన్ సిల్వర్ టైప్లో. సో ఇదంతా కలెక్షన్ డిజైన్ అనమాట. అండ్ క్వాలిటీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో నచ్చితే ఇది కూడా మీరు తీసుకోవచ్చు, పూజకు యూజ్ అవుతుంది అని అనుకుంటే. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. ఇందులో మన పూజ కిట్ మొత్తం వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపెట్టలేము కానీ ఇందులో మనకు పూజ ఐటమ్స్ మొత్తం వస్తాయి. ఈ వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజ ఐటమ్స్ మొత్తం వస్తాయి. సో ఈ ఒక్క సెట్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. సో ఒక ఐటమ్ తీసుకుంటే సరిపోతుంది. మీకు ఇందులోనే మనకు దూస్ స్టిక్స్ వస్తాయి, గంధం వస్తుంది, పసుపు వస్తుంది, కుంకుమ వస్తుంది, మ్యాచ్ స్టిక్స్ వస్తాయి, టిక్లీస్ వస్తాయి, ఇదిగోండి వాళ్ళ అగరబస్తీలు వస్తాయి. అన్నీ కూడా ఇందులోనే ఈ ఒక్క దానిలోనే వస్తుంది. అండ్ మనకు వ్రతం చేసుకోవడానికి బుక్ కూడా ఇచ్చారు ఇందులోనే. సో చూడండి వ్రతం చేసుకోవడానికి బుక్ కూడా ఇచ్చారు ఈ ఐటెంలోనే. మనకు కనుమ కూడా ఇచ్చారు, కనుమ మనం సపరేట్ కనుమ తీసుకోకుండా ఈ ఒక్క ఐటెం తీసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. ఇక అమ్మవారి బాడీ అయితే ఇలా వస్తుంది, మొత్తం బ్యాక్ సైడ్ ఇలా మొత్తం ఇక్కడ స్టోన్స్ కానీ, ఇక్కడ అమ్మవారి పాదాలు పారాణి కానీ, ఇక్కడ పారాణి కానీ, ఇక్కడ హ్యాండ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో అమ్మవారి ఐడల్ ఎవరికన్నా మాకు తొందర అయిపోవాలి, కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడే, సారీ డ్రేపింగ్ రాదు అని అనుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ హిప్ బెల్ట్ కూడా ఇచ్చారు. అండ్ శారీ డ్రేపింగ్ కూడా చూడండి ఎంత నీట్గా చేశారో. ఇట్లా మనకు గంటలు, అమ్మవారి జడ కూడా వచ్చింది అలంకరించుకోవడానికి. ఇలానైతే జడ వచ్చింది అమ్మవారికి. అండ్ జడ బిల్లలు కూడా ఇచ్చారు. స్టోన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ మనం కొబ్బరికాయ పెట్టుకొని ఇక్కడ అమ్మవారికి బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్స్ ఇచ్చారనమాట. ఆ థ్రెడ్స్ని ఇక్కడ నాటు చేసుకోవాలి కొబ్బరికాయకు. సో ఇలానైతే ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఇలా అయితే బాడీ ఉంది కదా, నేను మీకు ఫస్ట్లో ఇవి చూపించాను కదా, మీకు గుర్తుందా? ఇలా మనం అమ్మవారికి అలంకరించుకోవాలి. ఇలా సేమ్ ఇలా మనం ఇలా పెట్టుకోవాలన్నమాట.
సో నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ చేసుకోండి. వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే ఇంకా టైం ఉంది కదా ఆర్డర్ చేసుకుందాం కదా అని అనుకుంటే మాత్రం అప్పటి వరకు ప్రైస్ అన్నా ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదా అవుట్ ఆఫ్ స్టాక్లో అన్నా ఉండొచ్చు. కొన్ని ఫస్ట్ ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకి 50% ఆఫ్ అలా ఉంటుంది నా లింక్స్తో ఆర్డర్ చేసుకుంటే. సో ఇదన్నమాట మన వీడియో. నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చాయని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.